ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. జూలై 25 తేదీ శుక్రవారం తులారాశి వారికి కళ నెరవేరే తరుణంగా చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. మరి ఇంతకీ జూలై 25 శుక్రవారం తులారాశి వారికి ఉన్నటువంటి కళ ఏ విధంగా నెరవేరబోతుంది, అది ఏ విధంగా నిజరూపం దాల్చబోతుంది, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా మీకు ఆ యొక్క కళ ఏ విధంగా ఎలా తేరబోతుంది, ఇటువంటి విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. కాబట్టి ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారికి రాబోయే రోజుల్లో గొప్ప ప్రయోజనాలు కలగబోతున్నాయి. గ్రహాల యొక్క అనుకూలత కారణంగా వ్యాపారస్తులు చాలా లాభాలను పొందుకోబోతున్నారు. ఉద్యోగం చేసేవారికి జీతం పెరుగుతుంది, పదోన్నతి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి, ఆదాయం బాగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కనబడుతుంది. ఇక వీరికి ఆదాయంలో చాలా పెరుగుదల కనిపిస్తుంది. సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది. వ్యాపారస్తులు మంచి ప్రాఫిట్స్ పొంది కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కలిసి వ్యాపారం చేసేవారు అంటే భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మంచి ప్రాఫిట్స్ పొందుకుంటారు. పెట్టుబడులు పెట్టి ఉంటే వాటి నుండి మంచి లాభాలు వస్తాయి. చాలా కాలంగా ఉన్న కోరికలు నెరవేరుతాయి. స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే ఊహించని ప్రాఫిట్స్ వస్తాయని మీరు అనుకోకుండా వాటి ద్వారా ఎన్నో రకాలుగా ఆర్థిక లాభాలు పొందుకుంటారు. మీరు ఎక్స్పెక్ట్ చేయండి, అసలు ఊహించి ఉండరు. అటువంటి విధంగా మీరు ఆదాయాన్ని పొందుకుంటారు. మంచి రాబడి మీకు జీవితంలో చక్కటి మీ యొక్క జీవితంలో మార్పులను తీసుకొస్తుందండి. ఎందుకంటే ఆదాయం పెరగటం వల్ల మీరు చాలా లగ్జరీ లైఫ్ను లీడ్ చేస్తారు. ఇప్పటివరకు ఎప్పుడూ చూడంత డబ్బును చూస్తారు. దాంతో మీ జీవితంలో నిజం చెప్పాలి అంటే డబ్బుకు లోటు అనేది ఉండదండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఈ సమయంలో మీకు పూర్తి స్థాయిలో అందుతుంది. ఎవరైతే నిరంతరం కష్టపడతారో అటువంటి వారికి అమ్మ యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఈ సమయంలో అదృష్టంకి సంబంధించి పూర్తి మద్దతు పొందుతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతరులను ఆకర్షించడానికి, ఇతరులని మీరు బాగా అట్రాక్ట్ చేయడానికి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. పెళ్ళైన వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మీ మధ్య చక్కటి బాండింగ్, అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. పనికి సంబంధించిన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఈ యొక్క ప్రయాణం మంచి ఆర్థిక లాభాన్ని తెస్తుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారుల యొక్క పరిస్థితి బలంగా స్ట్రాంగ్ గా మారుతారు. ఇక కొత్త అవకాశాలు కూడా ఉద్యోగస్తులకు రావడం జరుగుతుంది. పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుకుంటారు. భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉండొచ్చు. పాత ఆరోగ్య సమస్యలు మెరుగుపడవచ్చు. సంబంధాల్లో అవగాహన పెరుగుతుంది. మీ జాతకంలో సూర్యుడు, బుధుడు, బృహస్పతి కలయిక ద్వారా శక్తివంతమైన రాజయోగం, చాలా పవర్ఫుల్ గా ఉండే రాజయోగం ఏర్పడబోతుంది. ఇది మీకు చాలా గౌరవాన్ని, స్థానాన్ని, ప్రతిష్ట, ఆర్థిక ప్రయోజనాలను కలిగే విధంగా చేస్తుంది. కొత్త ఆదాయ వనరులను తెరుస్తుంది. పెండింగ్ లో ఉన్న డబ్బు అందుతుంది. ఇక ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుందండి. ఇక ఆఫీసులో పనికి తగిన గుర్తింపు అనేది పొందుతారు. సీనియర్ల మద్దతు లభిస్తుంది. పదోన్నతి అవకాశాలు ఉంటాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. ఇక ఈ యొక్క రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది మీ జీవితంలో, అప్పుడు మీకు అపారమైన అదృష్టం స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించే సూచనలు కనబడుతున్నాయి. మీరు విదేశీ ప్రయాణంలో లేదా విదేశాలకు సంబంధించిన పనులు విజయం పొందుతారు. అంటే ఎవరైనా సరే ఉద్యోగం అంటే ఎవరైనా ఫారిన్ కంపెనీలో ఉద్యోగం చేయాలని, విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో, అదేవిధంగా మీ స్టూడెంట్స్ ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క రాశి స్టూడెంట్స్ ఉంటారో వారు కూడా విదేశాల్లో చదువుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మీరు ఈ సమయంలో ఖచ్చితంగా సక్సెస్ని సాధిస్తారండి. మీ జీవితంలో అనుకోని ఈ యొక్క ప్రయాణం మీ జీవితంలో చాలా సక్సెస్ని ఇవ్వడానికి మీకు ఆ యొక్క దైవం కూడా రెడీగా ఉన్నారండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు గట్టిగా నమ్ముతూ ఉన్నారో, మీ గోల్ రీచ్ అవ్వాలని మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, మీరు విదేశంలో ఏదైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయండి. రాబోయే రోజుల్లో మీరు మరింత వృద్ధిని చూస్తారు. మీరు ఏదైతే ఇప్పుడు ఆదాయాన్ని పొందుకుంటారో అందుకు 4 గింతలు పొందుతారు. ఎందుకంటే మీరు చేసే కృషి, మీరు పెట్టే ఎఫర్ట్స్, మీరు పడుతున్న కష్టం మీకు ఈ విధంగా ఫలితం రావడానికి ఇవన్నీ కూడా తోడెత్తండి. దైవ బలం తోడుగా ఉండటం వల్ల మీరు నిత్యం ఏదైతే
కోరుకుంటూ మీరు నిత్యం దైవాన్ని ఏ దైవాన్ని పూజిస్తున్నారో ఆ దైవం అండదండలు ఈ సమయంలో మీకు పూర్తి స్థాయిలో అందుతాయండి. నిజంగా చెప్పాలంటే ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే ఉంటారో మీకు చేసే ప్రయత్నాల్లో చక్కటి ఉద్యోగం వచ్చేందుకు అవకాశాలు ఉంటాయండి. అదేవిధంగా మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. మీకు తండ్రి గురువుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది. విద్యారంగంలో విజయం పొందుకుంటారు. ప్రేమ సంబంధాలు మధురంగా మారుతాయి. మీకు నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. అంటే ఇప్పటి వరకు ఏదైనా ఒక విషయంలో సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేక ఇతరులపైన ఆధారపడి ఎప్పుడు కూడా మీ అంతటి మీరే ఓన్గా డెసిషన్ తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారో అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవండి. చక్కగా మీ అంతటి మీరే ఏ డెసిషన్ తీసుకోగల సామర్థ్యం, కెపాసిటీ, కేపబిలిటీ తయారు చేసుకుంటారు. ఏదైనా సరే ఇట్టే వెంటనే నిర్ణయం తీసుకుంటారు. అది కూడా చాలా కరెక్ట్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. దీనివల్ల మునుముందు జరగబోయే నష్టాల నుంచి బయటపడతారు. ఎందుకంటే ఆలోచిస్తారు కదా ఏది కరెక్టు, ఏది మంచి, ఏది చెడు ఇవన్నీ మీకు తెలుస్తాయండి. దానివల్ల మంచి డెసిషన్ మేకర్గా మీరు మారుతారు. అదేవిధంగా ఈ సమయంలో పూర్తి స్థాయిలో మీకు ఆత్మవిశ్వాసం అనేది ఉంటుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు లేదా కొత్త ఆదాయ వనరులు కలగవచ్చు. జీవిత భాగస్వామి నుంచి ప్రయోజనాలను పొందుకుంటారు. అంటే వారి వైపు నుంచి మీకు ఏమైనా సరే డబ్బు రావడం కానీ, వారి నుంచి ఆస్తి ఏదైనా కలిసి రావడం కానీ, మీకు జీవిత భాగస్వామికి రావాల్సిన ఆస్తి వాట ఏదైతే ఉంటుందో అది ఈ సమయంలో పొందడం కానీ, ఈ విధంగా వారి పుట్టింటి నుంచి మీకు ఆస్తి అనేది రాబోతుంది. ఇక వ్యాపార భాగస్వామ్యంలో లాభాలు ఉంటాయండి. కొత్త ఒప్పందాలను పొందుకుంటారు. జీవితంలో కొన్ని సానుకూల మార్పులు ఉండొచ్చు. ఆకస్మిక ధన లాభాలు ఎవరైతే ఉంటారో ఆ విధంగా ఆకస్మిక ధన లాభాలకు అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు ఉద్యోగంలో పదోన్నతి ఉండొచ్చు. ఈ సమయంలో మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అది జరిగి తీరుతుంది. ఇక తులారాశి వారికి కల్లో కూడా ఉంచిన అదృష్టం, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అనుకోకుండా మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుందండి. ప్రస్తుతం గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వల్ల బాగా కలిసి వస్తుంది. దాంతో మీరు చేసే ప్రతి పనిలోనూ మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా సపోర్టుకుంటారు. అలాగే ఈ సమయంలో మీరు ఎప్పటి నుంచో సొంత వాహనాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నారో ప్రస్తుత సమయం అందుకు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న ప్రతి కూడా ఎంత బాగా నచ్చిన ఏదైనా సరేనండి, ఏ పని చేయాలని మీరు అనుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుందండి. అవునండి, ఈ సమయంలో మీరు ఏదైతే భావిస్తారో అది ఈ సమయంలో జరగబోతుంది. మంచి ఆర్థిక లాభాలను కూడా పొందుకుంటారు. అదేవిధంగా ఈ సమయంలో తులారాశి వారు ఎవరైతే ఉంటారో ఈ యొక్క తులారాశి వారు మీకు ఆస్తి యోగం కలిసి రాబోతుంది. మీ దశ అనేది తిరగబోతుందండి. మీరు అనుకున్న వెహికల్ని ఈ సమయంలో కొనుగోలు చేస్తారు. అదేనండి మనం ఫస్ట్ స్టార్టింగ్లో అనుకున్నాం కదా, ఈ యొక్క జూలై 20 తేదీ శుక్రవారం తులారాశి వారికి కళ నెరవేరబోతుంది. అవన్నీ 100% నెరవేరబోతుంది. అది ఏ విధంగా అంటే మీరు నచ్చిన బైక్ లేదా వాహనం, కార్ ఏదైనా సరే మీరు ఏదైతే ఒక వెహికల్ కావాలని ఎప్పటి నుంచి ఆశిస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఆ యొక్క వెహికల్ ఈ సమయంలో ఈ సొంతం కాబోతుంది. ఏ విధంగా అంటే మీ తల్లి మీకు నచ్చిన గిఫ్ట్, అంటే మీకు నచ్చిన వెహికల్ని మీ తల్లి లేదంటే మీ తండ్రి ఈ సమయంలో వారు మీకు కొని గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందండి. బైక్ లేదా కార్ లేదంటే మీకు నచ్చిన వెహికల్ని వారు గిఫ్ట్ చేస్తారు మీకు. దాంతో మీ యొక్క ఆనందానికి అవధం లేకుండా పోతాయి. చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారు. దీంతో నిజంగా మీరు ఎప్పటి నుంచి అనుకున్న ఆ యొక్క వెహికల్ మీ చేతిలోకి రావడంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. సో చూసారు కదా తులారాశి వారు జూలై 20 తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. కాబట్టి ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ని మరిన్ని పొందండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.